अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं अब्दुल अजीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। काचीगुड़ा पुलिस ने एक चोर को गिरफ्तार कर लिया है जो लोगों का ध्यान बटाते हुए उनके एटीएम से पैसे चोरी करा करता है। पेश है इस मामले पर हमारे नुमाइंदे रहीम खादरी की ये रिपोर्ट। नाजरीन, काचीगुड़ा पुलिस ने डी सिद्धेश रेड्डी वल्द चंद्रा रेड्डी नामी एक नौजवान को गिरफ्तार किया है। काचीगुड़ा पुलिस ने मीडिया के नुमाइंदों को बताया कि 2 मार्च को बाबूराव नामी शख्स ने काचीगुड़ा पुलिस स्टेशन में एक कंप्लेंट दर्ज करवाई कि तुलसी नगर ब्रांच गोल नाका SBI के एटीएम से पैसे निकालते वक्त एक शख्स ने उसे मदद की पेशकश की और उसे एटीएम कार्ड और उसका पिन नंबर पूछकर एटीएम से पैसे निकालने में मदद की पेशकश की। अभी बाबूराव लाइन में ही ठहरा हुआ था कि उसके फ़ोन पर मैसेज आया कि एटीएम से 36,000 रुपये निकाले जा चुके हैं। इस कंप्लेंट की बिना पर काचीगुड़ा पुलिस ने तहकीकात करते हुए सिद्धेश रेड्डी को गिरफ्तार कर लिया और उसके कब्ज़े से 2,30,000 रुपये बरामद किए। आगे मज़ीद तफसीलात बताते हुए पुलिस ने कहा कि 27 साला सिद्धेश रेड्डी ज़िला कर्नूल कृष्णापुरम का रहने वाला है। उसने बीकॉम तक तालीम हासिल की है। ये अपनी माँ के साथ अपने आबाई वतन में रहता है और ये शख्स गैर शादीशुदा है। चूँकि सिद्धेश रेड्डी ऐशो इशरत की ज़िंदगी जीने का ख्वाहिशमंद है और जल्द ही मालदार बनने के लालच में 2015 से ऐसी वारदातें अंजाम देने लगा। ये शख्स लोगों का ध्यान बटाकर उनके एटीएम से रकूमत निकाल लिया करता था। अब तक उस शख्स पर 17 केसेस बुक हो चुके हैं और ये कर्नूल के अलावा हैदराबाद, रचाकुंडा और साइबराबाद में भी ऐसी वारदातें दोहरा चुका है। एक मरतबा उसे PD एक्ट के तहत जेल भी भेजा गया। काचीगुड़ा पुलिस ने आगे की कार्रवाई करते हुए उसे अदालती तहवील में दे दिया। హైదరాబాద్ పోలీసులు కాచిగూడ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ యాదేందర్ మరియు టీం ఆధ్వర్యంలో ఏసీపీ కాచిగూడ శ్రీ నర్సయ్య గారి స్వీయ పర్యవేక్షణలో ఒక ఘరానా దొంగని, అంటే బ్యాంకుల వద్ద ఏటీఎంల వద్ద అమాయకమైన ఖాతాదారులని దారి మళ్లించి అటెన్షన్ డైవర్షన్ చేసి వారికి సంబంధించిన విలువైన వస్తువుల్ని దొంగతనం చేసే దండన్న గారి సిద్ధేష్ కర్నూలు జిల్లా వాసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని. ఇతను 17 ఇట్లాంటి ఏటీఎం థెఫ్ట్లో 17 కేసుల్లో ఆల్రెడీ నిందితుడు. ఒకసారి PD యాక్ట్లో కూడా 1 సంవత్సరం జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. అయినప్పటికీ బుద్ధి మార్చుకోలేదు. ఇతను చదువుకున్న వ్యక్తి. ఇతని మోడస్ ఆపరెండి ఏమిటంటే ఏటీఎంలో క్యూలో నిలబడటం, అతని ముందు ఎవరైనా అమాయకంగా కనిపించిన వాళ్ళు, ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఏటీఎం యూజ్ చేసుకోవడానికి వాళ్ళకి హెల్ప్ చేస్తానన్న విధంగా ఆ నెపంతో వాళ్ళకి దగ్గర కావడం, వాళ్ళు పంచ్ చేస్తున్న పిన్ కార్డును చూడడం, చేసిన తర్వాత వాళ్ళకి సహాయం చేసి ఇమీడియట్గా కార్డు బయటకు తీసి ఆ కార్డు ప్లేస్లో వేరే కార్డు ఇచ్చేయడం. తన చేతిలో ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న ఇంకొక డూప్లికేట్ కార్డు, ఏటీఎంలో నుంచి ఒక కార్డు లాగానే కస్టమర్కి ఇంకో కార్డు చేతికి ఇచ్చేసేయడం. తర్వాత ఆ కస్టమర్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ కార్డు యూజ్ చేసి అతను ఆల్రెడీ పిన్ నెంబర్ని మెమరైజ్ చేసుకున్నాడు కాబట్టి ఆ కార్డు నుంచి ఇమీడియట్గా క్యాష్ డ్రా చేయడం చేస్తాడు. క్యాష్ డ్రాయింగ్ ఒకటి, ఆ అవైలబుల్ బ్యాలెన్స్ని బట్టి ఉన్న క్యాష్ని ఇంకొక అకౌంట్కి ట్రాన్స్ఫర్ కూడా చేస్తాడు అక్కడి నుంచి. ఈ మా ఇమీడియట్ అఫెన్స్ కాచిగూడలో కానీ అంబర్పేటలో, కాచిగూడలో అయితే ఒక కుక్ సంబంధించిన డబ్బులు 40,000 రూపాయలు, 36,000 రూపాయలు ఇమీడియట్గా డ్రా చేసుకున్నాం. అంబర్పేట పోలీస్ లిమిట్స్లో, స్టేషన్ లిమిట్స్లో 2,40,000 రూపాయలు తీసుకున్నారు. ఎలా అంటే ఒకే రోజు 80,000, 40,000 ఒక కార్డు మీద డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటే 40,000 తను తీసుకుని 40,000 ఇంకో కార్డుకి ట్రాన్స్ఫర్ చేసి తన కార్డు ద్వారా తను ట్రాన్స్ఫర్ చేసుకో. సో 80,000 3 రోజుల్లో 2,40,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్ నుంచి ఖాళీ చేశాడు అంబర్పేట కేసులో. నేను వచ్చిన రోజే రిపోర్ట్ అయినది 12 మార్చి రోజు. అంతకంటే ముందు కాచిగూడలో 2 మార్చ్. ఈ సంవత్సరం అట్లాగే 5 ఇదే సంవత్సరం మార్చి నెలలో 5 కేసుల్లో ఇన్వాల్వ్ అయినాడు. ఇవన్నీ కలుపుకుంటే అంతకుముందు 12 కేసులు, మొత్తం 17 కేసుల్లో ఉన్నాడు ఇతను. PD యాక్ట్లో కూడా సర్వ్ చేసి వచ్చాడు. ఇంతటి ఘరానా దొంగని మళ్ళీ కూడా PD యాక్ట్లో లోపలికి పంపించడానికి
ప్రపోజల్స్ పంపిస్తున్నాము. ఈరోజు ఈ కేసును చాలా చాకచక్యంగా ఎవిడెన్స్ చాలా ఇదిగా ఉన్నప్పటికీ, ఫేడింగ్గా ఉన్నప్పటికీ టెక్నికల్ ఎవిడెన్స్ని చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసి చాలా లోతుగా వెళ్ళి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ అటెన్షన్ డైవర్షన్ వాళ్ళు జనరల్గా సాధారణంగా అంత ఈజీగా దొరకరు, మీకు అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో ఈ గ్యాంగుల్లో మహిళలు మొత్తం కుటుంబ సభ్యులు చాలామంది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. తమిళనాడులో చెన్నై సిటీలో ఒక గ్యాంగ్ ఉంటుంది, అట్లాగే స్టువర్ట్పురంలో ఒక గ్యాంగ్ ఉంటుంది. వీళ్ళంతా కూడా ఆర్గనైజ్ గ్యాంగ్, కలిసి కుటుంబ సభ్యులందరూ కలిసి పనిచేస్తారు. కానీ ఈ ఏటీఎం దానిలో ఇతను ఒక్కడే, మనకు అన్ని చోట్ల కూడా ఎవిడెన్స్లో ఇతను ఒక్కడే పార్టిసిపేట్ చేస్తున్నట్టు తెలిసింది. ఇతన్ని మన యాదేందర్ క్రైమ్ టీమ్ చాలా చక్కగా ఇన్వెస్టిగేషన్ చేసి శ్రీనివాస్ సబ్ ఇన్స్పెక్టర్ డిటెక్టివ్, తర్వాత సత్యనారాయణ SHO కాచిగూడ, అంబర్పేట్ మనకు ఇన్ఛార్జ్ అడిషనల్ డీసీపీ గారు ఉన్నారు గోవిందరెడ్డి గారు, వీరందరూ కూడా కలిసి ఈ నేరగాన్ని పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఇతను అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తుంది. రికవరీ ఎంత? 2,30,000 రూపాయలు రికవరీ వచ్చింది. మనకు 240 ఒక కేసులో పోయింది, 36 ఒక కేసులో పోయింది, తర్వాత 40,000 నార్త్ జోన్లోని లాలాగూడ పోలీస్ స్టేషన్లో నుంచి ఒక 40,000. 3 కేసులు హైదరాబాద్ కమిషనరేట్, తర్వాత సైబరాబాద్ అండ్ కూకట్పల్లి ఒకటి ఉంది, కుప్పల్ ఒకటి ఉంది, ఒకటి సైబరాబాద్, ఒకటి రాచకొండ. అతను ఎక్కడ అరెస్ట్ చేసి? ఇతను ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో అరెస్ట్ చేసిన. మళ్ళీ అరెస్ట్ చేయకపోతే మళ్ళీ ఏదైనా అఫెన్స్ చేయడానికి మళ్ళీ అవకాశం ఉంటుంది. ఇది మోస్ట్ వాంటెడ్ ఇన్ కర్నూలు అండ్ కడప డిస్ట్రిక్ట్స్ ఆల్సో. అక్కడ లోకల్ ఆఫీసర్స్తో కనుక్కుంటే వాళ్ళు ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉన్నారు ఆయన గురించి. వారెంట్లు కూడా పెండింగ్ ఉంటున్నాయి ఆయన పేరు మీద. కర్నూలు అనంతపురం కడప. अगर आपको हमारा चैनल पसंद आ रहा है तो लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब करना ना भूलें। 7 न्यूज़ आपकी आवाज़।